పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో పేద కుటుంబాలకు ఆఖరి కార్యక్రమాలు నిర్వహించేందుకు ముక్తి ఆశ్రమం ఆధారంగా నిలుస్తోంది. అద్దె ఇళ్లలో నివసించే పేద కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అక్కడే అంతిమ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇంటి యజమానులు అనుమతి ఇవ్వని ఘటనలు సమాజంలో తరచూ జరుగుతుంటాయి. దీంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. కొన్నిసార్లు పార్థివ దేహాన్ని రోడ్డుపైనే ఉంచిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంతని పట్టణంలోని బస్ డిపో సమీపంలో ముక్తి ఆశ్రమాన్ని నిర్మించారు. అద్దె ఇళ్లలో నివసించే పేద కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలు, కర్మకాండలు పూర్తయ్యే వరకు ముక్తి ఆశ్రమంలో ఉండి నిర్వహించుకునేలా సదుపాయాలు కల్పించారు. మంతని పట్టణం పద్మశాలి వీధిలో అద్దె ఇంట్లో నివసిస్తున్న నరెడ్ల శేఖర్ ఇటీవల మరణించాడు. అద్దె ఇంట్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇంటి యజమాని అనుమతి ఇవ్వకపోవడంతో పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ముక్తి ఆశ్రమంలో అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శేఖర్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే పుట్టమధూకర్ పరామర్శించారు. పేదల ఆఖరి మజిలీలో ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ముక్తి ఆశ్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నా పేరు నరెడ్ల రాజేష్, మా తండ్రి గారి పేరు నరెడ్ల శేఖర్. ఈ మధ్య నాన్నగారు కాలం చేశారు. నేను నాన్నని జస్ట్ రెగ్యులర్ చెకప్ కోసం అని చెప్పి కరీంనగర్ తీసుకెళ్ళా. అక్కడి నుంచి వెళ్ళి అక్కడనే నాన్నకు కొంచెం హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడనే కాలం చనిపోయారని చెప్పారు. ఇమ్మీడియట్ గా మంతెనికి రావాలి అంటే మనది రెంటెడ్ హౌస్, పరిస్థితి ఎట్లా అన్న బాధలో నేనున్నా. ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళకి కాల్ చేస్తే పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ముక్తి ఆశ్రమం ఉంది, వాళ్ళది కీస్ తీసుకోరా అని చెప్తే వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఈవెన్ ఇక్కడ ఉన్న సొంత ఇంటి కంటే ఎక్కువగా ఒక డబుల్ బెడ్రూమ్, కిచెన్, హాలు ఎంత మంచిగా ఉంది అంటే బాధలో ఉన్నోనికి కొంత రిలీఫ్ ఇచ్చేటట్టు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏసీ, గీజరు అంటే ప్రతిదీ ఒక వాళ్ళకి ఏ ఒకటి సౌలత్ తగ్గద్దు. వచ్చిన ప్రతి ఒక్కరి బాధలలో ఉన్న వాళ్ళకి కొంత ఊరట కలిగించేలా ఇంత గొప్పగా కట్టించిన మదన్నకి నిజంగా నా కృతజ్ఞతలు. ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు లెక్క, ఇల్లు లేని వాళ్ళకి నిజంగా ఒక పెద్ద కొడుకై ఎవరైతే చేస్తుందో అట్లా చేస్తుండో నిజంగా మదన్నకు ధన్యవాదాలు. డెడ్ బాడీ కూడా మనకి ఇక్కడనే ఇంట్లో పెట్టుకునే సౌలత్ కూడా అద్భుతంగా అరేంజ్ చేశారు. ఎందుకంటే మనకు ఏదైనా జరిగితే ఇవాళ రేపు మనకు రెంటెడ్ హౌజులలో డెడ్ బాడీ తీసుకురానివ్వరు, ఇబ్బంది ఉంటుంది. అదే డైరెక్ట్ మనమే ఇక్కడికి డెడ్ బాడీ తీసుకొచ్చుకొని ఇక్కడనే చేసుకునే కార్యక్రమాన్ని అది అన్న చేయడం అనేది నిజంగా ఆయన గొప్ప మనసుకు నిజంగా నా పాదాభివందనం.